రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జిల్లాకు వరాల జల్లు కురిపించారు. తాను ఉభయ గోదావరి జిల్లాల వల్లే గెలిచానని, ఖచ్చితంగా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. తీర ప్రాంతంలో 10 నుంచి 15 పోర్టులు రానున్నాయన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చెత్తతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మిస్తామన్నారు. ఏడాదిలోగా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తానని తెలిపారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని సూచించారు. అత్తవారింట్లో మరుగుదొడ్డి లేకుంటే పుట్టింటికి వెళ్ళిపోండని కోడలకు పిలుపునిచ్చారు ఆయన. దూరదృష్టితో ప్రాజెక్టులు నీరు చెట్టు కార్యక్రమం చేపట్టానన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడా దేశంలో లేనంత పెట్రోల్ కానీ గ్యాస్ కానీ మన జిల్లాలో ఉండే అవకాశం ఉంది. కేజీ బేసిన్లో ఉంది. దీనికి ఉద్యోగాలు కావాలంటే ఇలాంటి యూనివర్సిటీ అవసరం. ఇది కాకినాడలో ఈ సంవత్సరమే కాలేజీ ప్రారంభించే విధంగా, కోర్సెస్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను. మరుగుదొడ్డిలు కట్టుకోవాలి. ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తున్నాం. మరుగుదొడ్డి అదే మరి బాత్రూమ్ 2 వస్తాయి. నేను మగవాణ్ణి కోరుతున్నా, మరుగుదొడ్డి కూడా కట్టకపోతే, ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని కాపాడలేకపోతే మీరు ఏ విధంగా గౌరవించబడతారో మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా మగవాళ్ళ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే, అత్తగారింట్లో మరుగుదొడ్డి లేకపోతే మీరు మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి. మరుగుదొడ్డి కట్టిన తర్వాతనే మళ్ళీ వస్తామని ఆంక్ష పెట్టండి. అప్పుడు మొత్తం మరుగుదొడ్డి కట్టే పరిస్థితికి వస్తుంది. రాబోయే సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని పంచాయతీల్లో డ్రైనేజ్ కట్టడం, సిమెంట్ రోడ్ వేయడం, సీసీ రోడ్లు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నా. 200 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపడతామని, అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని మీకు హామీ ఇస్తున్నాం.